కల్తీ లేకుండా చాలా మంచి కళ్ళు దొరుకుతుందని చెప్పి ఇక్కడ చాలామంది వస్తుంటారు వీకెండ్స్కి. నేను కూడా ఆ కళ్ళు కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అసలు అంతా తాటి చెట్లు, ఇంకా ఫుల్ గ్రీనరీ, అక్కడక్కడ ఎండ కూడా ఉంది. తెలంగాణ కదా, మనకి ఇంకా గ్రీనరీ మొత్తం రాదు. ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. కానీ కళ్ళు కోసం సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. ఇక్కడ కళ్ళు దించినప్పుడు తెల్లవారుజామునే తాగితే తీయగా ఉంటుంది, నీరా అంటారు. అది మనకి సిటీలో కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఒక స్టోరు. ఇంకా కొంచెం టైం అవుతున్న కొద్దీ ఫర్మెంట్ అయ్యి అది కళ్ళు అవుతుంది. సరే, నేను ఫ్రెష్గా పైనుంచి దించిన కళ్ళుని తాగి చికెన్ వండుకొని ఎలా ఉంటుందో తింటే అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. లెట్స్ సీ. చాలా బాగుందన్న. ఎంతైనా మా తెలంగాణ కళ్ళు అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, ఎండ కూడా వచ్చేసింది. అసలైతే ఈ టైం కల్లా కళ్ళు తాగితే ఒక రకమైన పుల్లగా ఉంటుంది. ఎక్కువ అలవాటు లేని వాళ్ళు అసలు తాగలేం. అలాంటిది ఇది తీయగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న రమేష్ అన్న. ఇది మీ ఊరు కళ్ళు చాలా బాగుంది నిజంగా. చియర్స్. ఇప్పుడు ఈ కళ్ళుతోటి మేము కళ్ళు చికెన్ కూడా వండుకుంటున్నాం. కొంచెం ఒక కుండ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ఏంటంటే, ఇగో నేను తాగిన ఇది ఉంది కదా, పాష్ కప్, దీన్ని తయారు చేయడం చూపిస్తున్నాడు సార్. చూపించానా? తాటికల్లు ఇందులోనే తాగాలన్నా? ఎందుకన్నా? ప్రకృతి నుంచి న్యాచురల్గా వచ్చింది కాబట్టి, న్యాచురల్ దాంట్లో తాగితేనే, కప్పులో తాగితేనే దానికి ఆనందం అన్నమాట. ఇప్పుడు మస్తు ఉంటుంది. ఇది ఒక టెక్నిక్. ఇక్కడ బాగా మంట వచ్చేసింది, బాగా ఎండిపోయినాయి కర్రలు. సో బాగా తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ సెటిల్ అయిపోయానండి. కొంచెం అటు కూర్చుంటే బాగా మంటగా ఉంది, అందుకని ఇటు. ఇదంతా ముందే మ్యారినేట్ చేసి పెట్టారు. మామూలు రెగ్యులర్ మ్యారినేటే, కానీ దీంట్లో నూనె లేకుండా ఉట్టి కళ్ళుతో వండుతారు కదా. మ్యారినేట్లో ఏముందండి, కారము, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయి, అంతే వేసేసి ఇంకా ఒక 2-3 గంటలు దీన్ని పెట్టామన్నమాట రెడీగా. శ్యామ్ గారు ఇక్కడే ఉంటారు. మీ ఊరి పేరు చెప్పండి శ్యామ్ గారు. మాది బీబీనగర్ మండల్, జియాపల్లి విలేజ్ అండి. జియాపల్లి కళ్ళు మోస్ట్ ఫేమస్ కళ్ళు అండి. ఇది జనవరి 15 నుంచి ఫిబ్రవరి, మార్చ్ లాస్ట్ వీక్ వరకు ఈ పోద్దాల కళ్ళు అవుతుంది. ఈ పోద్దాల కళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పరుపుదాల కళ్ళు అవుతుంది. పరుపుదాల కళ్ళు అంటే అది ముంజల కళ్ళు. అది ముంజల కళ్ళు అప్పటికి ముంజలు వచ్చేస్తాయి. ముంజలు వచ్చేసినప్పుడు ఈ పోద్దాల కళ్ళు అనేది అయిపోతుంది, ఇక లాస్ట్కి వస్తుంది. తర్వాత ముంజల కళ్ళు వస్తుంది. ఇప్పుడు ఇది మేము వంట వండేది ఏంటంటే, ఇది కళ్ళుతోని వంట వండుతున్నాం. ఇది దీంట్లో మసాలాలు ఏం లేదు, పసుపు, కారము, అల్లం వెల్లిగడ్డ కళ్ళుతోనే పోసి వండుతున్నాం అంతే. నూనె వాడటం లేదు. ఇది బాగా పాపులర్ అయిపోయింది కదా, మస్తు మంది వస్తున్నారు. మీ జియాపల్లి విలేజ్ అంటే, బీబీనగర్ మండల్ జియాపల్లి విలేజ్ అంటే దగ్గర ఒక 100 గౌడ్స్ వాళ్ళ ఇల్లు ఉంటాయి. దీని మీద తాటి చెట్ల మీదనే చెట్లు కూడా చూసినాం, చెట్లు దీని మీదనే గౌడ్స్ వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఇక వ్యవసాయం అంటే మామూలుగా ఉంది, వాళ్ళకి పెద్దగా అంత ల్యాండ్ ఏం లేదు గౌడ్స్ వాళ్ళకు. ఈ తాళ్ళ మీదనే ఆధారపడి వాళ్ళ జీవనాధారం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు స్పెషాలిటీ ఏంటి? ఎందుకు అందరు ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు అంటే, ఇప్పుడు మందు తాగితే ఆరోగ్యం అంతా ఏమైనా పోయాలా సార్? ఇప్పుడు నీళ్ళైతే పోయొద్దు అంటారు. ఏం అవసరం లేదు, దాంతోనే ఉడికిపోతుంది కదా. మూత పెడదామా కొంతసేపు? ఇప్పుడు మాకు కళ్ళు తీసిచ్చిన ఆయన ఉన్నాడు, రమేష్ అని. ఆయనను పిలుద్దాం అనుకుంటున్నాం ఇవన్నీ కథలు చెప్పడానికి. అంతలోపు మేము ఇక్కడ చికెన్ వండుకుంటున్నాం. ఇదంతా ఇక్కడి నుంచి తీసిన కర్రలు ఫుల్ ఎండిపోయి ఉన్నాయి. ఇలా ఆల్రెడీ మా వాళ్ళు సగం కానిచ్చేసారండి, మిగతా సగాన్ని నేను దాచుకున్నాను దీంట్లో వేయడానికి.
ఇప్పుడు తర్వాత తగినంత ఇంకొంచెం తగినంత ఇట్లా కళ్ళు వేసి కళ్ళుతో ఏమవుతుందండి? కళ్ళుతోటి ఏమవుతుందంటే హెల్త్ బాగుంటుంది. అది కాదు, ఇందులో ఏమవుతుంది? ఇందులో ఏమవుతుంది ఏం కాదు, చాలా బాగా అవుతుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మంచిగా ఓపెనర్లో కూర్చొని చికెన్ వండుతుంటే ఒక రకమైన వైబ్ అబ్బా, అసలు దాంతో ఆ ఫీలింగ్ తోటే నాకు అసలు రుచి వస్తుందేమో అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక మన ఈత కార్మికుడు ఉన్నాడు, మనకు చాలా హెల్ప్ చేసిన ఆయన రమేష్, కొంచెం మనకు తీసేస్తున్నాడు. కళ్ళు కూర్చోను రా, ఆ కుండలని ఇక్కడ పెట్టు, మా కుండలు. సో ఇక్కడ రమేష్ ఉన్నారు, రమేష్ గౌడ్ గారు. సో ఇక్కడ బాగా చాలా మంది వస్తారు కదా రమేష్ అన్న? ఎంతమంది వస్తారు అన్న రోజుకి? 1000 మంది వస్తారు మేడం. మీ ఊరే ఎందుకన్నా పాపులర్ ఇంత? ఇక్కడ ఇక జనాభా పర్సంది వస్తారు. మంచిగా ఉంటుంది అంట కదా కళ్ళు? కళ్ళు మంచిగా ఉంటుంది. మీరు ఏం కలపరు, మంచిగా ఇస్తారని నిన్నాం. ఉంటుంది చెట్టు మించే తీసి అట్లనే ఇస్తారు. అది ముందు మెయిన్ ఇక్కడ కల్తీగా ఇవ్వరు అనమాట, చక్కగా ప్యూర్ కళ్ళు వస్తుంది. పొద్దుగల తాగితే అది కొంచెం మంచిగా తీయగుంటుంది కదా? తీయగుంటుంది. ఏ టైంలో వాళ్ళు తాగాలి? ఇక పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు తీయగానే ఉంటుందా? ఆ తర్వాత తాగితే మాత్రం జర పుల్లగా అవుతుంటుంది, ఎండ వస్తుంటే ఆడవుతుంటుంది. ఇక మళ్ళీ ఒక కుండ కళ్ళు దీనికి ఎంత తీసుకుంటావు? కుండ కళ్ళకి అంటే మేడం వాళ్ళు ఒక్క తిరుగు ఉంటుందా, దాన్ని బట్టి ఉంటుంది. బాటిల్ హిసాబ్లా మా కష్టం ఉన్నట్టుగా అది ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కళ్ళు ఇప్పుడైతే కరెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంట కదా? ఇది ఫిబ్రవరి నుంచి స్టార్ట్. 1 జనవరి నుంచా? నాకు ఎవరో ఫిబ్రవరి అని చెప్పారు, అందుకే ఫిబ్రవరిలో వచ్చినాం. 1 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 జనవరి కళ్ళు ఏమంటారు? పొద్దాల కళ్ళు అంటారు. తర్వాత ఎప్పటి పడుపుదాలు అంటారు. అప్పటికి ఇంకా కాయలు వచ్చేస్తాయి, దానికి ముంజకాయలు వస్తాయి. అది ఎప్పుడు ఏప్రిల్ ఉంటుందా? ఏప్రిల్లో ఉంటుంది. ఇది మంచిగా ఇట్లా కళ్ళుకు మంచిగా చికెన్ వండుకుని అందరు ఇట్లానే తింటారంట కదా? మేము కూడా తింటున్నాం. తింటారు మేడం. ఎట్లా వండుతారు మీరు? ఎట్లా వండుతారు? ఇక కొంతమంది కళ్ళు పోసి వండుకుంటారు, కొంతమంది కాయలు పోయకుండా మామూలుగానే ఇట్లా చీకులు కూర్చి వేయించుకుంటారు మేడం. చేసుకొని మంచిగా తాగుతారు, కళ్ళు తాగుతారు. థ్యాంక్స్ రమేష్ అన్న. ఎన్ని చెట్లు ఎక్కుతారు రోజుకి? నేనంటే ఒక 20 ఎక్కుతా, 18-20 ఎక్కుతా. అబ్బా, మీ ఇందాక ఎక్కినావు కదా అన్న, మంచిగా ఎక్కినావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఎక్కడం అట్లా? నేను ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మేడం, 20-24 ఏళ్ళు అవుతుంది. మంచిది అంటారు కదా, చాలా మంచి పిల్లలకు కూడా ఇస్తారు కదా. ఏంటంటే మంచి చెప్పు. కళ్ళు ఏమిటికి మంచిదంటే మేము ఇక చాలా మంది హెల్త్ నుంచి వచ్చి తాగిపోతుంటారు. కోవిడ్లో కూడా మస్తు తాగినట్ట కదా వచ్చి, అప్పుడు ఇంకా ఎక్కువ తాగినట్ట, వేరే షాపులే లేవు కదా, అందుకని కళ్ళు కోసం వస్తుండేనంట. వస్తారు మేడం, ఇప్పుడు కూడా వస్తారు, ఫుల్ వస్తారు జనాభా. ఇంకా జర అయితే కూడా వస్తారు, ఇప్పుడు కూడా మంచిగా సండే అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. శ్యామ్ గారు మిమ్మల్ని కల్పించారు ఇక మంచిగా తీస్తాడని. ఇస్తాం మేడం, ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది. మిక్సింగ్ ఉండదు, ఏముండదు మేడం, మా దగ్గర ఒరిజినలే ఉంటుంది. ఇక్కడ మనం వచ్చిన పని అయిపోయిందండి. ఇది రేఖ అంటారు. రేఖలో కళ్ళు తాగేది అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు. ఐ థింక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇక్కడ మనకి కళ్ళు గీసిస్తారు కదా, వాళ్ళని అడిగితే ఇవి కూడా చేసిస్తారు. తాటి చెట్టులు అసలు చాలా మంచిది, అంటే దాని ఎవ్రీ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ అంటారు. తర్వాత తాటి ముంజలు వస్తాయి దానికి, అది మనకు అన్నీ తెలిసిందే. దాని తర్వాత ఈ ఆకులతో ఇల్లు కట్టుకుంటారు. సో ప్రస్తుతం అయితే మనము ఇప్పుడు సీజన్ స్టార్టింగ్లో వచ్చిన కళ్ళు తాగి చక్కగా చికెన్ వండుకొని చక్కగా తింటున్నాం. చియర్స్. యాక్చువల్లీ అదే చికెన్ అండి, కానీ కారంకి అసలు ఎక్కడ మొహమాట పడరు. ఇక్కడ మంచిగా కారం వేసేసి ఇలా ఊరికే మసాలాలు ఏదైతే ఉన్నాయో, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనకి తెలంగాణలో తర్వాత వచ్చినవి, తర్వాత మొగల్స్ నుంచి వాళ్ళ నుంచి వచ్చినవి. ఫస్ట్లో అసలు మనకు అవన్నీ లేవు. కారం, ఉప్పు, పసుపు వేసేసి చికెన్ వండుతారు. ఇంకా ఇక్కడ ఊడి చికెన్ అయితే ఇంకా బాగుంటుంది. కట్ల మీద వండుకొని చక్కగా తిని చక్కగా కళ్ళు తాగి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ నా అడ్వైజ్ తొందరగా రండి, కమ్ ఫాస్ట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్. ఎంతైనా మా తెలంగాణ కళ్ళండి.
ఇప్పుడు ఈ కళ్ళుతోటి మేము కళ్ళు చికెన్ కూడా వండుకుంటున్నాం. కొంచెం ఒక కుండ ఎక్స్ట్రా పెట్టాము. ఐ థింక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. జనవరి వచ్చిందంటే తెలంగాణలో కళ్ళు సీజన్ వచ్చినట్టే. దీన్నే పొద్దాడ కళ్ళు అంటారు. ఆ తర్వాత ఏప్రిల్లో వచ్చిందాన్ని పరుపుదాడ, ఆ పైన వచ్చిందాన్ని పండుదాడ అంటారు. న్యాచురల్గా చెట్ల నుంచి కళ్ళు సేకరించి తాగడం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఒక ట్రెడిషన్. తెలంగాణలో కూడా మంచికి చెడుకి అన్నిటికీ కళ్ళు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇవాళ హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీబీ నగర్కి దగ్గరలో ఉన్న జియాపల్లికి వెళ్తున్నాం. అక్కడ గౌండ్ల సోదరులు తాటి చెట్లు ఎక్కి ఫ్రెష్గా కళ్ళు తీస్తారు. వీళ్ళల్లో చాలామంది యక్షగానం కళాకారులు కూడా ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన కళ్ళు టేస్ట్ చేసి కళ్ళు చికెన్ వండుకొని ఆడి పాడి రావాలన్నదే ఇవాళ ప్లాన్. దారులు లోపల తండ్రి స్థానంలో గిరగిరా మీ పేరేమిటి కదా, మీరు ఎక్కడ వెళ్తున్నారు? రుక్మిణి సత్యం నా భార్య పడిన దానికి వచ్చాను. రాధా రుక్మిణి సత్యభామ పలు ప్రేమన ఋతుశాన దారులు లోపల తండ్రి స్థానంలో గిరగిరా